నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మన దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, పాస్పోర్ట్ ఉంది, రేషన్ కార్డు ఉంది, బర్త్ సర్టిఫికేట్ కూడా ఉంది. కానీ ఒకరోజు ఎవరైనా అడిగితే మీరు చట్టబద్ధంగా భారత పౌరుడని ఎలా చెబుతారు? ఈ ప్రశ్నకు సమాధానం అంత సింపుల్ కాదు. ఎందుకంటే పౌరసత్వం అంటే కేవలం ఒక ఐడి కార్డ్ కాదు. అది ఒక దేశంతో మనకు ఉండే అత్యంత ముఖ్యమైన చట్టపరమైన బంధం. ఓటు వేయగల హక్కు, భారత పాస్పోర్ట్ పొందే హక్కు, దేశంలో శాశ్వతంగా నివసించే హక్కు, ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత, రాజ్యాంగం ఇచ్చే రాజకీయ హక్కులు, ఇవన్నీ పౌరసత్వంతో ముడిపడి ఉంటాయి. అయితే భారత పౌరసత్వం ఎలా వస్తుంది? ఎవరు పౌరులవుతారు? విదేశాల్లో పుట్టిన పిల్లలకు పౌరసత్వం వస్తుందా? పాస్పోర్ట్ ఉంటే సరిపోతుందా? విదేశీ పౌరసత్వం తీసుకుంటే ఏమవుతుంది? ప్రభుత్వం పౌరసత్వాన్ని రద్దు చేయగలదా? ఈ వీడియోలో సిటిజన్షిప్ యాక్ట్ 1955ని చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. భారత రాజ్యాంగం పార్ట్ 2లో పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో ఎవరు భారత పౌరులు అనే విషయాన్ని ఆర్టికల్స్ 5 and 11 వరకు వివరించారు. కానీ భవిష్యత్తులో పౌరసత్వం ఎలా ఇవ్వాలి, ఎలా నమోదు చేయాలి, ఎలా రద్దు చేయాలి, విదేశాల్లో పుట్టిన పిల్లల విషయం ఏంటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎలా నమోదు చేయాలి, ఎలా రద్దు చేయాలి, విదేశాల్లో పుట్టిన పిల్లల విషయం ఏంటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 1955లో సిటిజన్షిప్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారత పౌరసత్వం ప్రధానంగా 5 మార్గాల్లో రావచ్చు. మొదటిది జననం ద్వారా, రెండవది వంశ పారంపర్యం ద్వారా, మూడవది రిజిస్ట్రేషన్ ద్వారా, నాలుగవది నేచురలైజేషన్ ద్వారా, ఐదవది ఏదైనా కొత్త భూభాగం భారత్లో విలీనమైతే. అయితే సాధారణంగా ప్రజలకు ముఖ్యంగా తెలిసి ఉండాల్సింది మొదటి 4 మార్గాలే. మొదటిది సిటిజన్షిప్ బై బర్త్, అంటే భారత్లో జన్మించిన వ్యక్తికి పౌరసత్వం రావటం. కానీ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. భారత్ మొదట్లో చాలా విస్తృతమైన బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానాన్ని అనుసరించింది. అంటే భారతదేశంలో పుట్టడం ద్వారా పౌరసత్వం రావడం సులభంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఈ నిబంధనలు కఠినంగా మారాయి. ఎందుకంటే అక్రమ వలసలు, సరిహద్దు ప్రాంతాల సమస్యలు, పౌరసత్వ వివాదాలు వంటి అంశాలు పెరిగాయి. ఇప్పుడు జనన తేదీ ఆధారంగా 3 వేర్వేరు పరిస్థితులు ఉంటాయి. మొదట జూలై 1, 1987కు ముందు భారత్లో పుట్టినవారు. సాధారణంగా వారు భారత పౌరులుగా పరిగణించబడతారు. రెండవది జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 3, 2004 మధ్య భారత్లో జన్మించిన వారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు భారత పౌరుడై ఉండాలి. మూడవది డిసెంబర్ 3, 2004 తర్వాత భారత్లో జన్మించిన వారు. ఈ కేసులో ఇద్దరు తల్లిదండ్రులు భారత పౌరులై ఉండాలి, లేదా ఒకరు భారత పౌరుడు కాగా మరొకరు అక్రమ వలసదారు కాకూడదు. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, నేను భారత్లో పుట్టాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది అని అనుకోవటం. ఇది అన్ని సందర్భాల్లో నిజం కాదు. మీ జనన తేదీ ఏంటి, మీ తల్లిదండ్రుల పౌరసత్వ స్థితి ఏంటి, ఆ సమయంలో అమల్లో ఉన్న చట్టం ఏంటి, ఇవన్నీ చూడాలి. ఇక రెండవ మార్గం సిటిజన్షిప్ బై డెసెంట్, అంటే వంశ పారంపర్యం ద్వారా పౌరసత్వం. ఉదాహరణకు ఒక భారతీయ దంపతులకు అమెరికాలో బిడ్డ పుట్టింది అనుకుందాం, లేదా దుబాయ్లో పుట్టింది అనుకుందాం, లేదా లండన్లో పుట్టింది అనుకుందాం. ఆ పిల్లవాడు లేదా పిల్ల భారత పౌరసత్వం పొందగలరా? సమాధానం కొన్ని నిబంధనలతో పొందవచ్చు. కానీ ఇక్కడ కూడా జనన తేదీ, తల్లిదండ్రుల పౌరసత్వం, కాన్సులేట్లో నమోదులు చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో విదేశాల్లో పుట్టిన చిన్నారి జననాన్ని భారత కాన్సులేట్లో నిర్దిష్ట గడువుల్లో నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ చేయకపోతే తర్వాత సమస్యలు రావచ్చు. విదేశాల్లో పుట్టిన పిల్లలకు భారత పౌరసత్వం విషయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. భారత్ డ్యూయల్ సిటిజన్షిప్ ను సాధారణంగా అనుమతించదు. అంటే ఒక వ్యక్తి విదేశీ పౌరసత్వం తీసుకున్న తర్వాత భారత పౌరసత్వం కొనసాగడం సాధారణంగా సాధ్యం కాదు. ఇక్కడే OCI అనే పదం వస్తుంది. OCI అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. పేరు చూస్తే అది సిటిజన్షిప్ లాగా అనిపిస్తుంది, కానీ OCI అసలు భారత పౌరసత్వం కాదు. OCI కార్డు ఉన్న వారికి భారత్లో దీర్ఘకాల వీసా సౌకర్యాలు, కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. కానీ వారికి భారత ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉండదు, రాజ్యాంగ పదవులకు అర్హత ఉండదు, భారత పాస్పోర్ట్ కూడా ఉండదు. అందుకే OCI అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ అని పేరున్నా అది పూర్తి భారత పౌరసత్వానికి ప్రత్యామ్నాయం కాదు. ఇక మూడవ మార్గం సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్, అంటే కొన్ని ప్రత్యేక వర్గాల వ్యక్తులు దరఖాస్తు ద్వారా భారత పౌరసత్వం పొందడం. ఈ మార్గం అందరికీ ఓపెన్ కాదు. చట్టంలో పేర్కొన్న కొన్ని వర్గాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉదాహరణకు భారతీయ మూలాలు ఉన్న కొందరు వ్యక్తులు, భారత పౌరుణ్ణి వివాహం చేసుకున్న అర్హులైన విదేశీయులు, భారత పౌరుల మైనర్ పిల్లలు. కొన్ని పరిస్థితుల్లో OCI కార్డు కలిగి ఉన్న వ్యక్తులు. కానీ ఒక విషయం స్పష్టం, రిజిస్ట్రేషన్ అంటే ఫారం నింపితే పౌరసత్వం వచ్చేస్తుంది అని కాదు. నివాసం కలిగి ఉండాలి,
చట్టపరమైన అర్హత ఉండాలి, పత్రాలు సరైనవిగా ఉండాలి, వ్యక్తి అక్రమ వలసదారు కాకూడదు, మరియు కేంద్ర ప్రభుత్వానికి ఆ దరఖాస్తును పరిశీలించే అధికారం ఉంటుంది. ఇక 4వ మార్గం సిటిజన్షిప్ బై న్యూట్రలైజేషన్. సింపుల్ గా చెప్పాలంటే విదేశీ పౌరుడు చట్టంలో ఉన్న నిబంధనలు పూర్తి చేసి భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవడం. ఇది సాధారణంగా దీర్ఘకాల ప్రక్రియ. వ్యక్తి భారత్లో నిర్దిష్ట కాలం నివసించి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, 8వ షెడ్యూల్లో ఉన్న భాషల్లో ఏదో ఒక భాషపై తగిన పరిజ్ఞానం ఉండాలి, భారత్లో నివసించాలనే ఉద్దేశం ఉండాలి. కానీ అన్ని షరతులు నెరవేర్చినా నేచురలైజేషన్ ఆటోమేటిక్ హక్కు కాదు. అంటే నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి పౌరసత్వం ఇవ్వాల్సిందే అని ఎవరు చెప్పలేరు. తుది నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుంది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం, పౌరసత్వం పొందటం ఒక ప్రక్రియ, కానీ పౌరసత్వం కొనసాగించడం కూడా చట్టంలోకి లోబడి ఉంటుంది. ఇప్పుడు పౌరసత్వం ఎలా ముగుస్తుందో చూద్దాం. మొదటిది రినౌన్సియేషన్, అంటే ఒక పెద్ద వయసు భారత పౌరుడు స్వచ్ఛందంగా నేను నా భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నాను అని అధికారికంగా ప్రకటించడం. ఇది సాధారణంగా మరో దేశ పౌరసత్వం తీసుకునే సందర్భాల్లో జరుగుతుంది. రెండవది టెర్మినేషన్, అంటే భారత పౌరుడు స్వచ్ఛందంగా మరో దేశ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం చట్టం ప్రకారం ముగిసిపోవచ్చు. ఇది చాలా మందికి తెలియని విషయం. భారత్ డ్యూయల్ సిటిజన్షిప్ ను సాధారణంగా అనుమతించదు. అంటే భారత పాస్పోర్ట్ ఉన్న వ్యక్తి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల పౌరసత్వం స్వీకరిస్తే తన భారత పౌరసత్వంపై ప్రభావం పడుతుంది. ఇక్కడ ఓసీఐ కార్డు తీసుకోవడం అనేది విదేశీ పౌరసత్వం తీసుకున్న తర్వాత భారత్తో సంబంధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే ఒక మార్గం, కానీ అది భారత పౌరసత్వం తిరిగి వచ్చినట్లు కాదు. ఇక మూడవది డిప్రివేషన్. ఇది ప్రభుత్వ ఉత్తర్వుతో జరిగే ప్రక్రియ, కానీ ఇక్కడ ఒక పెద్ద అపోహ కూడా ఉంది. ప్రభుత్వం ఎవరైనా వ్యక్తి పౌరసత్వాన్ని ఎప్పుడైనా రద్దు చేయగలదు అని అనుకోవడం తప్పు. సెక్షన్ 10లో ఉన్న డిప్రివేషన్ నిబంధనలు ప్రధానంగా రిజిస్ట్రేషన్ లేదా నేచురలైజేషన్ ద్వారా పౌరసత్వం పొందిన వారికి వర్తిస్తాయి. ఉదాహరణకు తప్పుడు సమాచారం ఇచ్చి పౌరసత్వం తీసుకున్నారని తేలితే, మోసం చేసి పత్రాలు సంపాదించారని తేలితే, ముఖ్యమైన విషయాలను దాచారని తెలిస్తే, దేశానికి వ్యతిరేకంగా కొన్ని తీవ్రమైన చర్యలు చేశారని చట్టం ప్రకారం నిర్ధారితమైతే, యుద్ధ సమయంలో శత్రుదేశంతో చట్టవిరుద్ధ సంబంధాలు పెట్టుకున్నారని తేలితే అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. కానీ భారతదేశంలో జన్మించిన పౌరుడి విషయంలో కేవలం పత్రాలపై సందేహం వచ్చిందని చెప్పి సెక్షన్ 10 కింద సులభంగా పౌరసత్వం తీసేయడం సాధారణ విషయం కాదు. ఇది చాలా సున్నితమైన న్యాయపరమైన అంశం. ప్రతి కేసులో వాస్తవాలు వేరు, పత్రాలు వేరు, చట్టం వర్తించే పరిస్థితి వేరు. అందుకే ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ప్రమాదకరం. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, భారత పాస్పోర్ట్ ఉంటే అది పౌరసత్వానికి తుది రుజువా? సాధారణంగా పాస్పోర్ట్ భారత పౌరుడికే జారీ అవుతుంది, అందువల్ల అది చాలా ముఖ్యమైన పత్రం. కానీ ఏదైనా పౌరసత్వ వివాదంలో పాస్పోర్ట్ ఒక్కటే అని ప్రశ్నలకు చివరి సమాధానం కాదు. జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల పత్రాలు, పాత పాస్పోర్ట్లు, విద్యా రికార్డులు, నివాస రికార్డులు, వలస చట్టాలకు సంబంధించిన పత్రాలు, ఇవన్నీ సందర్భాన్ని బట్టి పరిశీలించవచ్చు. అలాగే ఆధార్ కార్డు కూడా పౌరసత్వానికి తుది రుజువు కాదు. ఓటర్ ఐడి కూడా పౌరసత్వాన్ని నిర్ణయించే ఒకే ఒక్క పత్రం కాదు. రేషన్ కార్డు కూడా కాదు. ఈ పత్రాలు గుర్తింపు, నివాసం లేదా సంక్షేమ సేవలకు ఉపయుక్తం కావచ్చు, కానీ పౌరసత్వం నిర్ణయం చివరకు రాజ్యాంగం, సిటిజన్షిప్ యాక్ట్, అధికారిక రికార్డులు, కేసు వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ చట్టం మనకు ఎందుకు ముఖ్యమో చూద్దాం. పౌరసత్వం అంటే కేవలం పాస్పోర్ట్ కాదు, ఇది దేశంతో మనకున్న అనుబంధం. ఇది హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా. భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, చట్టాలను పాటించడం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావటం, ఓటు హక్కును వినియోగించడం, దేశ సమగ్రతను కాపాడటం. పౌరసత్వం అంటే ఇదే. మొత్తంగా చూస్తే భారత పౌరసత్వం ఒకే రకంగా అందరికీ రావటం లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ పుట్టారు, తల్లిదండ్రుల పౌరసత్వం ఏంటి, విదేశాల్లో పుట్టారా, ఎంతకాలం భారత్లో నివసించారు, రిజిస్ట్రేషన్ లేదా నేచురలైజేషన్ ద్వారా వచ్చారా, ఈ ప్రశ్నలన్నీ కీలకం. అందుకే పౌరసత్వం అంశంలో ఒకే లైన్లో సమాధానం ఉండదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, భారత పౌరసత్వం అనేది చాలా విలువైన చట్టపరమైన హోదా. దాని గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఒక పాస్పోర్ట్ మన ప్రయాణాన్ని చూపిస్తుంది, కానీ పౌరసత్వం మన రాజ్యాంగంతో ఉన్న బంధాన్ని నిర్ణయిస్తుంది.